రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోని పబ్బులు, క్లబ్లపై నిఘా పెట్టింది. పబ్బులు కేంద్రంగా డ్రగ్స్, గంజాయి సప్లై జరుగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. దీంతో పబ్బుల్లో స్నిఫర్ డాగ్స్, అత్యాధునిక పరికరాలతో తనిఖీలు చేస్తున్నారు. కేవ్ పబ్ వ్యవహారంతో పబ్స్ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ భగ్నం చేశారు. 12 మంది బాయ్స్తో పాటు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడితే సహించేది లేదంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోని పబ్బులు, క్లబ్లపై నిఘా పెట్టింది. పబ్బులు కేంద్రంగా డ్రగ్స్, గంజాయి సప్లై జరుగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. దీంతో పబ్బుల్లో స్నిఫర్ డాగ్స్, అత్యాధునిక పరికరాలతో తనిఖీలు చేస్తున్నారు. కేవ్ పబ్ వ్యవహారంతో పబ్స్ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ భగ్నం చేశారు. 12 మంది బాయ్స్తో పాటు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడితే సహించేది లేదంటున్నారు పోలీసులు. రైట్, డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డ్రగ్స్, గంజాయి నివారణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? సూర్య, హైదరాబాద్ నగరంలోని పబ్స్తో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు అసాంఘిక కార్యకలాపాలు, ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలకి అడ్డాలుగా మారాయని ఒక పక్కా సమాచారంతో ఇటీవల కాలంలో మనం హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం. అంటే హైదరాబాద్ సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ సంబంధించి ఎస్ఓటీ టీమ్స్ యాక్టివ్గా ఎక్కడికక్కడ పబ్స్ పైన రైడ్స్ నిర్వహించడం కావచ్చు, లేకపోతే ఈ విధంగా డ్రగ్స్ సంబంధించి పెడ్లర్లు కావచ్చు, ఎవరైతే సప్లై చేస్తుంటారో వాళ్ళని ఎక్కడికక్కడ కూడా అరికడుతున్న సిట్యువేషన్. అయితే డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడము, డ్రగ్స్ సంబంధించిన ఊసే లేకుండా డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చేయాలి అంటూ కూడా అధికారిని ఆదేశించడము, నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్గా డ్రగ్స్ సంబంధించిన వాటిపైనే పనిచేస్తున్న క్రమంలోనే వరుస దాడులు నిర్వహించడం, డ్రగ్స్ సంబంధించిన చిన్న లీక్ దొరికినా, చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా వాటికి సంబంధించి ఎక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తున్న పరిస్థితి. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేవ్ పబ్ వ్యవహారం మనం చూసాము. గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికి తెలియకుండా వీళ్ళంతా సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఇన్విటేషన్స్ పంపించుకోవడము, అవి కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటూ కేవలం అక్కడ ఒక పార్టీ జరుగుతుంది, అది ఆ పార్టీకి అటెండ్ అయ్యే వాళ్ళకు మాత్రమే అక్కడ డ్రగ్ పార్టీ జరుగుతుంది అని తెలిసే విధంగా ఉంటుంది. సో ఇంత సీక్రెట్గా ఎవరికి అనుమానం రాకుండా ఈ విధంగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ సంబంధించి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ విధమైన పార్టీస్ ఏర్పాటు చేస్తున్నారు అనే పక్కా సమాచారంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పబ్స్ పైన ఎప్పటికప్పుడు అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ నగరంలో అంటే పబ్స్ కావచ్చు, క్లబ్స్ సంబంధించి కొంతవరకు పోలీసులు, ఇటు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మొత్తం కట్టడి చేస్తున్న క్రమంలో శివారు ప్రాంతాలని ఈ విధమైన యాక్టివిటీస్కి సరైన ప్లేస్గా ఎంచుకొని ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ సంబంధించి ఒక ముజ్రా పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో అధికారులు రైడ్స్ నిర్వహించి దాదాపు 12 మంది అబ్బాయిలు, 4 యువతుల్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. సో గతంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు అనుకోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ సంబంధించి అక్కడ ఈ విధమైన పార్టీస్ జరిగేవి. కానీ మళ్ళా హైదరాబాద్ నగరంలోనే అంటే ఇటు పబ్స్ కావచ్చు, క్లబ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర విలాస్ అడ్డాలుగా కూడా కొన్ని పార్టీస్ జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్గా నిఘా పటిష్టం చేయడము, ఈ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్కడ స్పేస్ లేకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్న క్రమంలో మళ్ళీ శివారు ప్రాంతాలని ఈ విధమైన అసాంఘిక కార్యకలాపాలు అనుకోవచ్చు, పబ్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన సప్లై అనుకోవచ్చు, లేకపోతే ఈ విధమైన ముజ్రా పార్టీలు, దాంతోపాటు రేవ్ పార్టీలు అనుకోవచ్చు, ఈ విధమైన వాటికి శివారు ప్రాంతాలు అయితే చాలా అనువైన ప్రాంతంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మనం చెప్పుకుంటున్నట్లు కొంతవరకు పోలీస్ నిఘా పటిష్టం చేయడంతో శివారు ప్రాంతాల్లో అయితే ఎవరికీ తెలియదు, కేవలం అక్కడ ఎవరైతే పార్టీకి అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే వస్తారు, ఇంకా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విధమైన యాక్టివిటీస్ చేయొచ్చు అని భావిస్తున్న క్రమంలో ఇప్పటికైతే పోలీసుల నుండి మనకు అందుతున్న సమాచారం అంటే హైదరాబాద్ సంబంధించి టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనుకోవచ్చు, ఇటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ సంబంధించి ఎస్ఓటీ టీమ్స్ ఎక్కడికక్కడ కూడా నిఘాను పటిష్టం చేశాయి. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల పైన కూడా చాలా సీరియస్గా ఉన్నాము అనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం అనుకోవచ్చు, దాంతోపాటు ఈ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా, ముఖ్యంగా ఇలీగల్ యాక్టివిటీస్కి ఎవరు పాల్పడ్డా కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో
ఉన్న పబ్స్ క్లబ్స్తో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, ముఖ్యంగా నిర్మానుష్యమైన ప్రాంతాలు కూడా కొంతవరకు ఈ విధమైన ఇలీగల్ యాక్టివిటీస్కి ఎంచుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే చాలా ఇష్యూస్ కూడా తెరపైకి వచ్చాయి. శివారు ప్రాంతాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలని టార్గెట్గా చేసుకొని కొంతవరకు ఈ విధమైన యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. కాబట్టి దానిపైన కూడా ఎస్ఓటీ టీమ్స్ ఫోకస్ పెట్టాయి. దాంతోపాటు హైదరాబాద్ సంబంధించి టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఎందుకంటే శివారు ప్రాంతాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లేవు, కానీ సైబరాబాద్, రాచకొండ రెండు కమిషనరేట్ పరిధుల్లో కూడా ఎక్కువ శివారు ప్రాంతాలను కలుపుకొని 2 కమిషనరేట్లు ఉంటాయి. సో ఈ 2 కమిషనరేట్ సంబంధించి కూడా ఎస్ఓటీ టీమ్స్ యాక్టివ్గా పూర్తి స్థాయిలో శివారు ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్లో అడ్డాలుగా ఏం జరుగుతుంది అనే దానిపైన ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి హైదరాబాద్ సంబంధించి ఇటు 3 కమిషనరేట్ పరిధుల్లో మాత్రము ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్, దాంతోపాటు ఎస్ఓటీ టీమ్స్ పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేశాయి. ఖచ్చితంగా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఎవరు పట్టుబడినా, దాంతోపాటు ఈ విధమైన శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కేంద్రాలుగా ఇలీగల్ యాక్టివిటీస్కి ఎవరు పాల్పడినా చట్ట ప్రకారము చర్యలు తప్పవంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. సూర్య.